సంయమ్య యజ్ఞేన ప్రాణం గ్రానేన రేచయే. సమయం చేయమంటున్నాడు. ముఖం సంయమ్య యజ్ఞేన. సమయం అంటే ధారణ, ధ్యాన, సమాధి. మరి సమయం చేయమని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఏంటి? శ్వాసని ప్రాణ సమయం అంటేనే శ్వాసని పీల్చుకోవడం, శ్వాస రాబోయే లోనికి వచ్చే శ్వాసను, బయటికి వెళ్ళే శ్వాసను గమనించడాన్ని ఏమంటాం? ప్రాణ సమయం అంటాం. ఆ యొక్క ప్రాణాన్ని గమనించమని చెప్తున్నాడు. ముఖం సంయమ్య యజ్ఞేన ప్రాణం గ్రానేన. ఇక్కడ వేసేటువంటి సమయం ఏం చెప్తున్నాడు? గ్రాణ సమయం చేయమని చెప్తున్నాడు. ప్రాణ సమయం ఎలా ఉండాలి? స్థూలము, సూక్ష్మము. అంటే సహజమైనటువంటి శ్వాస పైన వేస్తే అది సూక్ష్మ ప్రాణాయామం, సూక్ష్మ సమయం అంటాం. ప్రాణ సమయం, సూక్ష్మ ప్రాణ సమయం అంటాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? స్థూల ప్రాణ సమయం చేయమని చెప్తున్నాడు. అంటే స్థూల ప్రాణ సమయం అంటే ఏంటి? పతంజలి చెప్తాడు, మనసు అదే పదే పదే అటు ఇటు తిరుగుతుంటే ఏమని చెప్తాడు? శ్వాసని వేగంగా వదిలేయమని చెప్తాడు. సో ఈ స్వాత్మారాముడు ఇదంతా హఠయోగ ప్రదీపిక, ఫస్ట్ జనరేషన్. అందుకే మెడిటేషన్ ఓరియంటెడ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏం చెప్తున్నాడు? మొట్టమొదలు మైండ్ని తీసుకురా, అటు ఇటు వెళ్ళనీయకు, మొదలు మైండ్ని కంట్రోల్ చేయమని చెప్తున్నాడు. సో మైండ్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? హఠయోగాలో రేచకం చేయాలి. అంటే శ్వాసను వదిలేయాలి, వేగంగా శ్వాసను వదిలేయాలి. సో స్వాత్మారాముడు చెప్పిన దాని ప్రకారంగా నీ యొక్క భస్త్రికా ప్రాణాయామం దేంతో మొదలవుతుంది? మొట్టమొదటి శ్వాసను వదిలేయటంతో మొదలవుతుంది. అది కూడా వేగంగా వదిలేయాలి. ప్రాణం గ్రానేన రేచయే. ఎలా వదిలేయాలి శ్వాసని? ఇలా ముద్రని కూడా చెప్తున్నాడు. తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ధారయే నాసికాం మధ్య తర్జనేభ్యాం వినా దృఢం. ధారయే నాసికాం మధ్య తర్జనేభ్యాం. ఏ విధంగా పెట్టమని చెప్తున్నాడు? ఈ ముద్ర, ఈ రెండు చేతుల్ని ఇక్కడ పెట్టమని చెప్తున్నాడు. ఈ రెండు చేతుల్ని ఏది? ఈ యొక్క బొటన వేలి యొక్క కింది భాగంలో ఉంచమని చెప్తున్నాడు. దీన్ని వృకముద్ర అని అంటాం, మృగముద్ర అని అంటాం. ఈ మృగముద్రలో పెట్టమని చెప్తున్నాడు. అవునా? చిటికిన వేలు ఎడమ నాసిక పైన, ఈ యొక్క ఏది చిటికిన వేలు అనామిక అంటాం. దీన్ని ఏమంటాం? దీన్ని కనిష్ట అంటాం, దీన్ని అనామిక అంటాం, దీన్ని మధ్యమ అంటాం, దీన్ని తర్జని అంటాం. సో ఏం చెప్తున్నాడు? ఈ విధంగా తర్జనిని, మధ్యమని, ఈ రెండింటిని ఈ విధంగా పెట్టమని చెప్తున్నాడు. ఆ తర్వాత అనామికని, కనిష్టని ఇక్కడ పెట్టమని చెప్తున్నాడు. ఆ తర్వాత అంగుష్టాన్ని కనిష్టంలో కంట్రోల్ చేయమంటున్నాడు. నాసికని, ఈ రెండింటిని ఏది చిటికిన వేలు మరి బొటన వేలు మధ్యలో కంట్రోల్ చేయమని చెప్తున్నాడు. ఈ విధంగా పెట్టుకోవాలి. ఇది మీరు కృష్ణమాచార్యుల యొక్క ముద్ర అని అంట. కృష్ణమాచార్యుల వారు ఈ విధంగా చెప్తారు. నార్త్లో ఎవరు కూడా ఇలా చెప్పరు. ఎందుకని కృష్ణమాచార్యుల వారి ముద్ర చెప్పారు? ఎందుకంటే టిబెట్లో ఈ ముద్రని ప్రాక్టీస్ చేస్తారు. అంటే హఠయోగం ఎక్కడి నుంచి వచ్చింది? నార్త్లో నుంచి వచ్చింది కదా. అందుకే ముద్రను బట్టే చెప్పచ్చు. అలా కృష్ణమాచార్యుల వారి ముద్ర చెప్తున్నారంటే దాని అర్థం ఏంటి? అది టిబెటియన్ ట్రెడిషను, నార్దర్న్ ట్రెడిషన్ అని చెప్పచ్చు. అందుకే ఆయన యోగ మకరందంలో వాల్యూమ్ 1లోనే ఉంటుంది. చీలు ఎలా పెట్టాలి, ఇది కృష్ణమాచార్యుల వారు ప్రాణాయామం నేర్పించాడు. 1934లో రాశారు ఆ పుస్తకం, 1934లో రాశారు. ఆ పుస్తకంలో ఈ ముద్ర గురించి ఉంటుంది. అందుకే మీకు అయ్యంగారు కానీ లేకపోతే పట్టాభి జోయాస్ కానీ దేశికాచార్య కానీ ఈ ముద్రనే తెలుస్తుంది. ఎందుకంటే కృష్ణమాచార్యుల వారు ఆ ట్రెడిషన్లో నేర్చుకున్నారు కనుక. సో అందుకే ఈ ముద్ర. మరి అదే బీహార్ స్కూల్ ఆఫ్ యోగాకి వెళ్తే ఈ ముద్ర నాసికాగ్ర ముద్ర అంటాం, దీన్ని నాసికా ముద్ర అంటాం, దీన్నే మృగముద్ర అని అంటాం, వృకముద్ర అని అంటాం. సో ఈ ముద్రలో చేయమని చెప్తున్నాడు. ఇది హఠయోగ ప్రదీప భస్త్రికా ప్రాణాయామంలో మాత్రమే ఈ ముద్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చూడండి, ఈ విధంగా పెట్టుకోమని చెప్తున్నాడు.
ఈ విధంగా పెట్టుకొని చేయమని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు మొదలు? ఈ విధంగా పెట్టుకొని కుడి నాసిక ద్వారా వేగంగా శ్వాసను వదిలేయమని చెప్తున్నాడు. అవునా? కుడి నాసిక ద్వారా వేగంగా శ్వాసను వదిలేయమని చెప్తున్నాడు. కుడి నాసిక ద్వారా ఎలా చేయాలి? దీన్ని ఏమంటా? శ్వాస ప్రచ్ఛద్దన అంట. మొదలు చేయమని చెప్తున్నాడు. హం 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 హం. ఇది ఆ విధంగా వదిలేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? శ్వాస వదిలేసింది, దీర్ఘంగా పీల్చుకోవాలి కుడిముఖలోంచి. కుంభకం చేయి, ఇలా ఆపిపెట్టు, ఇలా చేతులు. దీని ఏమంటే జాలంధ్ర బంధనం అంట. ఆ తర్వాత నెమ్మదిగా శ్వాసని వదిలేసాయి. హం 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 సం 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 సో హం 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 సో హం. సో అన్నప్పుడు శ్వాసను పీల్చుకోవాలి, హం అన్నప్పుడు వదిలేయాలి. ఆపోజిట్ అవుతుంది. అవునా? సో అన్నప్పుడు మొట్టమొదటి పొట్టను చూసుకో. శ్వాసను పీల్చుకున్న పొట్ట బయటికి వెళ్ళాలి, శ్వాసను వదిలేసినప్పుడు పొట్ట లోపలికి రావాలి. ఆపోజిట్ కాకూడదు. గుడ్. సో హం సో హం సో హం సో హం. రైట్? ఇప్పుడు వచ్చిందా? సో హం 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 సో. కుడిముక్కు ద్వారా పీల్చుకో దీర్ఘంగా. సో ఇప్పుడు రెండు చేతుల కిందకి ఉంచి శ్వాసను ఆపిపెట్టు. కుంభకం జాలంధ్ర బంధనంలో ఇలా ఛాతి నిండా నింపిపెట్టు. మళ్ళీ ఓకే. ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా దీర్ఘంగా
ఒకసారి మళ్ళీ ప్రత్యర్థన చేస్తాం. మళ్ళీ ఇప్పుడు సెకండ్ రౌండ్కి వెళ్ళొచ్చు. ఒకసారి చేద్దామా? అవస్థ చతుష్టయంలో చేద్దాం, అన్నీ ఒకసారి కలిపి చేద్దాం. ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది కదా. రేచకం హం 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 సం సం సో హం 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 సో hum so 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 so ఆపి పెట్టు 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 hum 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 నెమ్మదిగా శ్వాసను పీల్చుకోండి. ఇలా సో కళ్ళు తెరచి నెమ్మదిగా చేతులను తీసుకెళ్తూ సో హం సో శ్వాసను పీల్చుకొని ఆపిపెట్టి హం శ్వాసను వదులుతాం. మళ్ళీ ఒకసారి సో అందులోనే ఆపిపెట్టి శ్వాసను వదిలేస్తూ హం ఏ విధంగా మనం ఈరోజు మొదటి ప్రాణాయామం చేసాం. దక్షిణావృతంలో కుడి ముక్కుతో చేసాం, ఆ విధంగా ఎడమ ముక్కుతో చేయాలి. సో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం. ఈ యొక్క స్వాత్మారాముని యొక్క భస్త్రికా ప్రాణాయామ పద్ధతిని మనం చేస్తున్నాం. ఈ ప్రాణాయామాన్ని మళ్ళీ మనం ఈ విధంగా ఇందులో 4 రకాలుగా ప్రాణాయామాలు ఉంటాయి. ఈ 4 రకాలైనటువంటి ప్రాణాయామం 4 కాదు 6 రకాల ప్రాణాయామాలు ఉంటాయి. లేదా ఈ 4 4 8 రకాలు అంటాం. అంటే కుడికాలు ఇలా మొదలు ఎడమ తొడపైన పెట్టి చేసేది, ఎడమ పాదం కుడి తొడపైన పెట్టి చేసేది. ఆ తర్వాత ఇందులో ఈ విధంగా ఉంచి 4 ప్రాణాయామాలు అవస్థ చతుష్టయం చేయటం, అన్ని 4 ప్రాణాయామాలు 4 రకాల ప్రాణాయామాలు చేయటం.
ఆ తర్వాత మళ్ళీ భస్త్రికలు చేయటం, ఆ తర్వాత మళ్ళీ పాదాన్ని మార్చడం, మళ్ళీ 4 రకాలు చేయటం. అంటే ఏంటి, మొత్తం 8 రకాలైనటువంటి భస్త్రికలు ఎవరు, ఆ యొక్క స్వాత్మారాముడు చెప్తున్నాడు. అంతేకాదు ఇందులో వ్యుత్క్రమ కూడా వస్తుంది. అంటే ఇందులో నుంచి తీసుకొని ఇందులో నుంచి వదిలేయటం, ఇందులో నుంచి తీసుకొని అందులో నుంచి వదిలేయటం కూడా ఉంటుంది. సో ఆ విధంగా అన్ని ప్రాణాయామాలు మన స్వాత్మారామణీయ విధానంలో భస్త్రికా ప్రాణాయామాన్ని సాధన చేద్దాం. ఈరోజు మొదలెట్టాం. ఇదేదో తొందరపడి నేర్చుకునేది కాదు. ఇవన్నీ ఎంతో రహస్యంగా దాచబడినటువంటి ప్రాణాయామాలు.